డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నినాదాలు దద్దరిల్లుతున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీస్కి వ్యతిరేకంగా అమెరికన్స్ రోడ్డెక్కారు. అమెరికాలోనే కాదు, లండన్లో, రకరకాల పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నో కింగ్స్, మాకు కింగ్స్ అవసరం లేదని చెప్పి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది సోషల్ మీడియాలో, రోడ్ల మీద. దాదాపు 2600 ప్రొటెస్టులు అమెరికాలోనే ప్లాన్ చేశారు. అమెరికాలోని అనేక నగరాలు, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, ఇలా చాలా నగరాల్లో ఈ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లండన్లో అమెరికన్ ఎంబసీ ఎదురుగా కూడా ఈ ప్రొటెస్టులు నిన్న జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల కంటే ముందే స్వదేశంలోని అనేక అంశాలపై దృష్టి పెట్టాలని, తను యుద్ధాలు ఆపటం కాదు, స్వదేశంలో చాలా కష్టాలున్నాయని, వాటిని ఆయన రూపుమాపాలని, ఆయన కావాలని తనకు తాను సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ కింగ్లా వ్యవహరిస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇలాంటి ప్రొటెస్టులు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇదే తొలిసారి కాదు. గత 10 మాసాల క్రితం మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన పాలసీస్ చాలా మంది అమెరికన్స్కి, చాలా మంది ప్రపంచవ్యాప్త ప్రజలకి నచ్చట్లేదన్నమాట. దానిలో భాగంగా జూన్ 2025లో కూడా ఆయనకి వ్యతిరేకంగా చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగాయి. అయితే ఆ ప్రొటెస్టులు ఆయన ఇగ్నోర్ చేశారనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రొటెస్టులు మిలియన్స్ మంది పాల్గొంటున్నారంట. ఈవెన్ రోడ్ల మీదకి వచ్చి జనం అందరూ కూడా నో కింగ్స్ ప్లీజ్, నో కింగ్స్ ప్లీజ్ అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయినే రన్ చేస్తున్నారంట.